देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तांडूर को सैलाब के पानी से बचाने के इक़दामात, करोड़ों रुपयों के फंड से चिलुकावागू की सफाई। शहर में मरहलावार तरक्याती काम जारी। रुकन असम्बली तांडूर बोयानी मनोहर रेड्डी ने कहा कि आवाम को सैलाब के खतरे से बचाने के लिए खुसूसी इक़दामात किए जा रहे हैं। पीर की रात हुई शदीद बारिश के बायस शहर में वाक़े चिलुकावागू में पानी का शदीद बहाव से अतराफ व अकनाफ के मकानों में पानी दाखिल हो गया। मंगल को तांडूर के दौरे पर आए रुकन असम्बली मनोहर रेड्डी ने कोडंगल रोड पर वाक़े चिलुकावागू का मुआयना किया। उन्होंने चिलुकावागू के बहते हुए पानी का मुशाहिदा किया और चिलुकावागू पुल व नालियों के कामों का जायज़ा लिया। R&B के अहदेदारों से काम की तफसीलात हासिल की। इस मौके पर रुकन असम्बली मनोहर रेड्डी ने कहा कि गुज़िश्ता चंद बरसों से ज़ेर इल्तिवा चिलुकावागू के कामों का हाल ही में आगाज़ किया गया है। जल्द ही दूसरे मरहले के काम भी शुरू किए जाएंगे। तकरीबन 50 करोड़ रुपए के फंड से चिलुकावागू के काम अंजाम दिए जा रहे हैं। उन्होंने वाज़ेह किया कि यह काम मुकम्मल होने पर सैलाबी पानी के बायस नशीबी इलाक़ों को कोई परेशानी नहीं होगी। उन्होंने कहा कि चिलुकावागू को मुकम्मल साफ़ करके सैलाब के ख़तरे का हल निकाला जाएगा। इसी तरह शहर के मुख्तलिफ़ इलाक़ों में नालियों की तामीर और निकासी आब के काम मुकम्मल करके तांडूर को तरक्की दी जाएगी। MLA ने आवाम को शदीद बारिश के पेश नज़र एहतियात से रहने का मशवरा दिया। అంటారు నెక్స్ట్ సీజన్లో మీకు బాధలే ఉండే వాన వచ్చినా కూడా తెలియదు మీకు ఇట్లా అనిపిస్తుంది. అంతా కూడా జలమయం కావడం, దాంట్లో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి నానుస్తూ వచ్చినటువంటి పనిని ఈ మధ్యకాలంలో మేము చేపట్టడం జరిగింది. ఎన్ని సమస్యలు ఎదురైనా చిలకవాగిని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఎన్ని కూడా దాదాపు ఒక 50-60 కోట్లు అవుతా ఉన్నాయి. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫండ్స్ తీసుకొచ్చి చిలకవాగు ప్రక్షాళన చేసినప్పుడే తాండూరుకి ఎంత పెద్ద వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇప్పటికీ ఒక 50% వర్క్ అయిపోయింది. ఇంకొక 30-35 కోట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. కంప్లీట్ ఆ చిలకవాగా అయినప్పుడే ఇలాంటి సమస్యలు ఉండవు. దాన్ని కంప్లీట్ చేపిద్దాం. ఇంకా కూడా కానివ్వండి, ఇంటర్నల్ సీసీ రోడ్సే కానివ్వండి, చాలా శిథిలావస్థలో అయినటువంటి మున్సిపాలిటీని ఇప్పటికే దాదాపు ఒక 20-30 కోట్లతోని అన్ని డ్రైన్సే కానివ్వండి, గులంచెరువే కానివ్వండి, ఈరోజు 1 by 1 ఒకటి చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా తాండూరుని అతి త్వరలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాసే కానివ్వండి, తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, అన్నింటినీ కూడా దశల వారీగా అతి త్వరలోనే కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా తాండూరు ప్రజలకు అప్పీల్ చేసి వినియోగించుకుంటూ మరొకసారి, ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే అనుకోకుండా రాత్రి అనుకోకుండా ఒక 2-3 గంటలు భారీ వర్షం పడడంలో ఇబ్బందికరమైనటువంటి వాస్తవం. ఎందుకంటే వర్షం అన్నప్పుడు చెప్పి రాదు. దానికి తగిన జాగ్రత్తలు తాండూరు ప్రజలు కూడా అప్రమత్తంగా